కాసేపట్లో సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రితో సినీ పెద్దలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మా అసోసియేషన్, ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నుంచి 36 మంది హాజరు కానున్నారు. వారిలో నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎన్ఎని, రవిశంకర్ హాజరు కానున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రత్న, ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ తో కమాండ్ కంట్రోల్ కు చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే సినీ ప్రముఖులతో ఈ యొక్క సమావేశం అనేది జరగబోతోంది. ముఖ్యంగా ఇవాళ చర్చించబోయేటువంటి అన్ని విషయాలకు సంబంధించి కూడా ఇప్పుడు కొంత ఉత్కంఠ అయితే ఏర్పడింది. ఏ అంశాల గురించి కూడా చర్చిస్తారు అనేది ప్రస్తుతానికి వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ అంతా కూడా కమాండ్ కంట్రోల్ లోకి వెళ్తున్నటువంటి విజువల్స్ ను కూడా చూస్తున్నాం. అయితే ఈ సమావేశానికి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఇతర సినిమాటోగ్రఫీ మంత్రి ఇతరులు అందరూ కూడా చేరుకుంటున్నారు. వరుసగా మనం విజువల్స్ లో చూసినట్లయితే ఇప్పుడే మంత్రులు అలాగే సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా కమాండ్ కంట్రోల్ లోకి ఎంటర్ అయినటువంటి విజువల్స్ అన్నింటిని కూడా మనం లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక మరికొద్ది సేపట్లోనే ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు చేరుకోవడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లోనే మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారితో పాటు ఎవరైతే ఇంకా రావాల్సినటువంటి మంత్రులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వీళ్ళు కూడా త్వరలోనే కొద్దిసేపట్లోనే చేరుకొని యొక్క సమావేశం అనేది ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్ లో యొక్క సమావేశం అనేది జరగబోతోంది. ఇక ఈ సమావేశంలో అతి ముఖ్యంగా కొన్ని ప్రధాన అంశాల మీద చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి ఆ పరిణామాలకు సంబంధించి కావచ్చు, వాస్తవానికి సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఫలించినటువంటి అనేక ఇన్సిడెంట్స్ సంబంధించిన ఈ సమావేశంలో డిస్కస్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోలను రద్దు చేయడం, దీని వెనకాల కొన్ని అంటే జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నాము అనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. అలాగే రేట్ల పరంగా కూడా అంటే పెంచే ప్రసక్తే లేదు, రేట్లు యథావిధిగా కొనసాగుతాయి. ఇక ఇష్టానుసారంగా రేట్లను పెంచడానికి కూడా వీల్లేదంటూ కూడా కొన్ని నిర్ణయాలు అనేవి తెలంగాణ ప్రభుత్వం నుంచి బయటికి అంటే స్పష్టమైనటువంటి నేపథ్యంలోనే వీటి మీద కూడా చాలా కీలకంగా చర్చించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే త్వరలోనే ఇటు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రధానమైనటువంటి చాలా అంటే భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి సినిమాలు అనేవి రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి దిల్ రాజు నిర్మాతగా ఉన్నటువంటి గేమ్ చేంజర్ సినిమా ఉంది. మరోవైపున ఇటు హీరో వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అనేటువంటి సినిమా ఉంది. సో ఇట్లా అనేక సినిమాలు అనేవి సంక్రాంతికి రాబోతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమాలన్నీ కూడా కొంత భారీ బడ్జెట్ తీసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సినిమా రేట్లను పెంచకపోయినా, లేకపోతే బెనిఫిట్ షోలు అనేవి లేకపోయినా కూడా నిర్మాతలకు అలాగే ఆ సినిమా యూనిట్లకు కొంత లాస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ అంటే ప్రాఫిట్స్ అనేవి విపరీతంగా తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశంలో ముఖ్యంగా ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి వాటిని మరిలా బెనిఫిట్ షోలను వేసుకునే అవకాశానికి సంబంధించి కూడా డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే రేట్ల విషయంలో కూడా ప్రధానంగా చర్చ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి మరోవైపున ప్రభుత్వానికి మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడింది, ఒక మిస్కమ్యూనికేషన్ అనేది నడుస్తూ ఉంది. ఈ మిస్కమ్యూనికేషన్ కూడా ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశం ద్వారా ఫుల్ఫిల్ కాబోతోంది అన్నటువంటి విషయం కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే సినిమా ఇండస్ట్రీ నుంచి రీసెంట్గా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమితులైనటువంటి దిల్ రాజు ఇందులో లీడ్ తీసుకున్నారు. లీడ్ తీసుకొని ఆయన మిగతా ప్రముఖంగా ఉన్నటువంటి నిర్మాతలని, దర్శకులను, యంగ్ హీరోలందరినీ కూడా కూడగట్టి ఈ సమావేశానికి తీసుకురావడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని విషయాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందో, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మన విజువల్స్ లో ఇంతకు ముందే చూసాం. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్కు చేరుకున్నారు. అలాగే కొంతమంది మంత్రులు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా చేరుకున్నారు. ఇక ఇతర మంత్రులు కూడా కొంతమంది ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు కూడా కొద్దిసేపట్లోనే చేరుకోబోతున్నారు. ఇక మరికొన్ని క్షణాల్లో యొక్క సమావేశం అనేది స్టార్ట్ కాబోతోంది. ఇక వీటితో పాటు కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో తెలంగాణకు సంబంధించినటువంటి సినిమాల యొక్క ప్రాముఖ్యత వెనకబడింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా అనేక మంది కొంతమంది చిన్న సినిమాలను తీసేటటువంటి ప్రొడ్యూసర్లు కావచ్చు, దర్శకులు కావచ్చు, కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని యూనియన్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత ప్రస్తావనకు తెస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నాయి.
ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ ఏదైనా తెలంగాణ సినిమా పరిశ్రమకు